అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారండి. ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? వారి రాకతో కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారు? అలాగే మీరు ఏ విధంగా నెంబర్ 1గా ఎదుగుతారు అనే విషయాల గురించి ఈరోజు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీకైతే ఎక్కడా కూడా పూర్తిగా చూసినప్పుడే కదా ఏదైనా అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేసి. ఇక కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కుంభరాశి వారి పరిధిలోకి వస్తారు. కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఈ జనవరిలో రాబోతున్నారు. అయితే మీరు నెంబర్ 1గా ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా వరకు కూడా సహాయపడబోతున్నారు. ఇక కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చేటటువంటి వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు? వారి వలన కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది? అలాగే వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి? మరి వాటికి ఆ వ్యక్తి ఏ విధంగా కారణం అవబోతున్నాడు? కుంభరాశి జాతకులు ఒక వ్యక్తి వలన ఎలా మహజ్జాతకులుగా మారబోతున్నారు? మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి? ఇవన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఇక ఏ చిన్న మాట అన్నా కూడా ఈ కుంభరాశి వారు అసలు నొచ్చుకుంటారనమాట. అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు సొంతగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తూ ఉంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకోవడం కూడా వీరికి అంత మంచిది కాదు. ఇలా వీరు నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యలను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇక కొంత ఆచితూచి వీరు అడుగు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీరికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఇంటి భోజనాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరికి ఆవేశం చాలా ఎక్కువండి. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల వీరు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఇక కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్యలో, వైద్య విద్యలో చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మీ మంచి కోరేటటువంటి వ్యక్తులు చాలామంది ఎక్కువగా ఉంటారండి. అలాగే మీరు కూడా ఎదుటి వ్యక్తులు బాగుండాలని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. అలాగే మీరు గొప్ప మనసు కలిగిన వారు. ఎదుటి వ్యక్తులు ఇచ్చేటటువంటి గౌరవాన్ని బట్టి మీరు కూడా ఎదుటి వ్యక్తులకు ఇస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో ఈ జనవరిలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితం చాలా వినూతంగా మారబోతుంది. ఇదంతా కూడా జరగడానికి కారణం ఏమిటంటే ఒక వ్యక్తి అనమాట. అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీస్లో మీరు ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు, లేదంటే మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా మీకైతే ఏదో ఒక క్షణాన మీకైతే వారితో ఒక మంచి సంబంధం అయితే ముడిపడబోతుంది. అయితే మీ జర్నీ మాత్రం వారితో చాలా సాఫీగా జరగబోతుంది. మీరు బిజినెస్ చేసేటటువంటి ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తిగా కావచ్చు, లేదంటే ఏదో ఒక వ్యక్తిగా మీకైతే తారసపడతారు. మీ జీవితంలోకి అయితే రావడం జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే కుంభరాశి వారి జీవితంలోకి ఆ వ్యక్తి రావడం జరుగుతుందో అప్పటి నుండి మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి చాలా విషయాల గురించి వాళ్ళు మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి. అలాగే జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీకు పూర్తిగా తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, అలా మాట్లాడటం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎలా మాట్లాడకూడదు, ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి, ఏ విధంగా ఇతరులను నొచ్చుకోకుండా మన పనిని మనం పూర్తి చేసుకోవాలి, ఎదుటి వ్యక్తులతో ఎలా మెసులుకోవాలి, ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురోగతిని ఏ విధంగా సాధించాలి, ప్రమోషన్ల కోసం మనం ఇంకాస్త ఏమేం చేయాలి, ఈ విధంగా ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడంతో మీకు అన్నీ కూడా చాలా అత్యద్భుతంగా మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు. లక్కీయెస్ట్ పర్సన్గా మీరైతే మారిపోతారని చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడబోతుంది. ఇక వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా లాభాలు వస్తాయండి. వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. విద్యార్థులు అయితే పోటీ పరీక్షలో రాణిస్తారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అయితే సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్లు కావాలనుకుంటున్నారో, దేని గురించి అయితే ఆశపడుతూ ఉన్నారో అందులో అన్నింటిలో కూడా మీకు పూర్తిగా విజయం అయితే ప్రాప్తిస్తుంది. అలాగే కుంభరాశి వారికి ఇంకా అత్యద్భుతంగా ఒక వ్యక్తి వలన అని చెప్పుకున్నాం కదా, ఆ వ్యక్తి యొక్క సలహాలతో, సూచనలతో మీకైతే చక్కగా ముందుకు నడిపించేటటువంటి బాధ్యత ఆ వ్యక్తి ద్వారా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా వారి యొక్క కళ అనేది నిజం కాబోతుందని చెప్పుకోవచ్చు. చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి. కాబట్టి సహజంగా అలాంటి చిన్నపాటి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మీరైతే ఎక్కువగా ఆలోచించకండి. ఈ చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం, శాంతి కూడా మీకైతే సొంతమవుతుంది. జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఆస్తి కలిసి రావడానికి మీకు అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు కూడా చకచకా అభివృద్ధి చెందడం ప్రారంభమిస్తాయి. అలాగే డాక్టర్స్, లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ చాలా బాగా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి మంచి ఆశించినటువంటి స్థాయిలో
వారి యొక్క ఆశీర్వాదంతో మీకు అంతా కూడా చాలా అంటే చాలా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. అలాగే శుభవార్తలు వినడం జరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా మీరు బయటపడటానికి గొప్ప అవకాశం అయితే ఉంటుంది. ఇక కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలండి, వివాహ సంబంధం కూడా నిశ్చయమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కొత్త వ్యక్తి పరిచయం ఎలా ఉంటుందంటే కుంభరాశి వారికి వారి జీవితంలోనే ఇప్పటి వరకు విననటువంటి అంటే ఒక రకంగా మహజ్జాతకులుగా మార్చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ధనం మీ ఇంట్లో నాట్యం ఆడుతుందని చెప్పుకోవచ్చు. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి. మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని అంటే ఆ వ్యక్తిని మీరు ఒక ప్రైజ్ లాగా గెలుచుకుంటారు అనే చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వాళ్ళు. అలాగే ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు కోలుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు. శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేలాగా చేసుకుంటారనమాట. అలాగే జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకైతే పూర్తిగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేలాగా ఉంటాయి. ఇక కుంభరాశి వారికి ఏ వ్యక్తి అయితే రాబోతున్నాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది. మంచి ప్రయోజనాలు పొందేటటువంటి యోగం ఉందని చెప్పాం కదా. కుంభరాశి వారికి శివారాధన ఎంతో మేలు చేకూరుస్తుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించాలి. అలాగే సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. తద్వారా ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఇంకా మీరు ఎంతగా అయితే దైవారాధన చేసుకుంటూ ఉంటారో మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో వచ్చేటటువంటి వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తాడనేది మనం చూసాం కదా. మరి జనవరిలో కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చేటటువంటి వ్యక్తి ఎవరు రాబోతున్నారు, ఎలా రాబోతున్నారు అని అంటే ఆ విషయం గురించే కదా ఇప్పటి వరకు మనం ప్రస్తావించుకుంది. ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరో కాదండి, పరమేశ్వరుడు ఒక మంచి అంటే మీకు సహాయ సహకారాన్ని అందించడానికి స్వామి ఏదో ఒక రూపంలో అయితే మీ ముందుకు రాబోతున్నాడు. మీ జీవితంలోకి వచ్చి ఆయన అనుగ్రహం తోడవడం వలన కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా మంచిగా అన్ని అవకాశాలను స్వామివారు ఇస్తారండి. కాబట్టి మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటి అంటే శివారాధన చేసుకోవడం. శివానుగ్రహాన్ని పొందేందుకు మీరు ఎప్పుడూ కూడా చక్కగా మీ పనులు మీరైతే న్యాయబద్ధంగా చేసుకుంటూ పోండి. మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.